this team. బావలు 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 సయ్యా బాబు గారు అమ్మగారు గుర్తుపెట్టారండి మమ్మల్ని. నా పేరు చింతకాయ. నా పేరు చిక్కుడుకాయ. నా పేరు లక్కాయ్. నా పేరుకి లక్కాయ్. అప్పుడు ఎప్పుడు చెమ్మచెక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీ బ్లెస్సింగ్స్ బాగా ఫలించి ఒక్క అడుగు ముందుకేసి చెమ్మచెక్క అని ఏటెట్టాము. తర్వాత బ్యాంక్ ఎట్టుకున్నామండి. దాంతో ఇంకొక అడుగు ముందుకేసేసి మీ గొట్టంలో అడిగెట్టేసాం. మీ గొట్టలు అడిగేటి యూట్యూబే. అయ్య బాబు, అందులో ప్రోగ్రాంలు ఎట్టేస్తుంటే అందరూ చూసి ఒకటే మెచ్చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెక్కొట్టేస్తున్నారు లైక్లు. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే. ఇదిగో సెల్లాయిలు, మన ఛానల్ ఉన్న ప్రోగ్రామ్ లోకి మనందరం వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం సిగ్నేచర్ డాన్స్ వేసేసుకోవాలి. అలాగే కదా మరి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నావు? బావలందరూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ రోజు దినఫలాలు చెప్పబోతున్నాం. ముందుగా ఏంటంటే మేకరాశి బావలు. మేకరాశి బావలు చాలా మంచోళ్ళే గాని ఎక్కడ తిని దొరికితే తినేద్దామా అని చూస్తా ఉంటారు ఆకులు. అందుకే ఆ బావలు బయటికి వెళ్ళి తినక ముందే టైంకి ఇంట్లో పెట్టియాల భోజనం. ఆ తర్వాత రాసి ఏంటంటేని తక్కిడి రాశి. తక్కిడి రాశి వాళ్ళు చాలా మంచోళ్ళు గాని ఉన్నట్టుండి సుఖం బాగా పెరిగిపోయి దుఃఖం బాగా డౌన్ అయిపోద్ది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే పైన నెటారుగా ఉండేలా చూసుకోవాలి. ముళ్ళు. తర్వాత రాశి ఏం చెప్తాము? తర్వాత రాశి కన్య రాశి. ఊరుకాయ మన నష్టం సచ్చిందానా, సంబంధం లేని రాశుల గురించి మనం ఏం చెప్తాము? మిగతా రాశులు బావలు అక్కలు అందరికి నేను ఒకటే చెప్తున్నాను, మీ గొట్టంలో అడిగెట్టి చెక్క ఛానల్ చూస్తా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ కాదు గాని ఇంకేటి జనాలకు ఉపయోగపడితే ఏమో చెప్తాం. వంటల ప్రోగ్రామ్ ఉంది కదా. వంటల ప్రోగ్రామా? ఏ వండుతావు అయితేనే? ఏం చక్క మునక్కాయ పులుసే వండేద్దాం. అందరూ బావలు ఎయిటింగ్ చేస్తూ ఉంటారు. ఎలా వండుకోవాలో చెప్తే చూసుకుని ఆ లొట్టలు వేసుకుని వాళ్ళు కూడా వండుకుని తింటాము. ఎలాగ ఉండాలి? ఎలాగంటేని ముందుగా ఊర్లో మంచి మునగ చెట్టు ఎక్కడుందో చూసుకోవాలి, బాగా ఎత్తుక్కోవాలి. అన్ని చోట్ల బాగా ఎతికి దగ్గరికి వెళ్ళి పొడవాటి లేత మునక్కాయ చట్టుకుని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మునక్కాయని జాగ్రత్తగా ఇంటికి తెచ్చేసుకుని 3 ఇంచుల చొప్పున 3 ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద కొత్త 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 ఉడికిపోతూ ఉంటాయి. నీళ్ళు కొత్త కొత్తలు ఆడిపోతున్నప్పుడు మూత తీసి అందులో పడియాలి మొక్కలు. ఆ తర్వాత మూత తీసి బాగా పీసుకు అందులో వేసేయాలి చింతపండు. ఆ తర్వాత అది కొంచెం ఇది కొంచెం వేసేయాలి. ఉప్పు కారమే. తెక్కంగారు పడిపోతారేంటి చెల్లాయిలు. మునక్కాయ పులుసు రెడీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఒక మొదటి స్టెప్ వచ్చినోడు ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాడు మన దగ్గరికి. అదే ఆడు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వస్తాడు. ఆడికి కొంచెం ఉంది క్రాకు. ఆడు గాల్లోకి ఎగిరి కొడతాడు. కాళ్ళు కాళ్ళు. ఆడెవడో కాదు, మన ఆర్పి బావే. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. బావా నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా నువ్వు. చేదేమా ఏం అడుగు. అక్కడికి వెళ్ళి ఎక్కడికా? అక్కడికే ఎక్కడికా? జబర్దస్త్ లోకి. జబర్దస్త్ ఒక ఫైర్ తో ఒకసారికి అలా ముందు బయలుదేరితే ఏముండా అక్కడి నుంచి ఆటో వేసుకుని యూటర్న్ తీసుకుని ఇక్కడికి వచ్చా. వేసుకొచ్చా? బావా చెప్పు. ఒక్కసారిగా ముందుకు అలా అడుగేసా. అడిగేసావా? ఏముంది అక్కడ? చిరాకు పడతా చెప్పు. అబ్బా ఆ తర్వాత జీవితం బాగా లాగ్ అయిపోతుందని ఒక్కసారిగా అన్నపూర్ణ గేట్ ని బలంగా తోసా.
ఏందో నేను చూసావా అని అడుగుతున్నారా చేసావా చిరాకు అరుస్తావేంటి టాబ్లెట్ వేసుకోలేదా చెప్పు బావా చెప్పు సర్లే కానీ ఆ తర్వాత నేను లోపలికి వచ్చానా మైండ్ లో డైలాగులు పెట్టుకున్నా ఒక్కసారిగా మైక్ పెట్టుకున్నా డైరెక్టర్ చెప్పేది విని ఒక్కసారిగా మైక్ ముందుకు వచ్చాను చెప్పేది నాకు అర్థం కదా ఆ విధంగా జబర్దస్త్ లో అడిగెట్టానంట మరి అలాగే వచ్చా ఓ దానికి ఇంత ఎరగబడిపోతున్నాడు బావా నువ్వు బాగా చేస్తా ఉంట కదా ఏంటదే లేగు సర్లే కదా మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా అబ్బలో అయ్ బాబాయ్ మసాలా కొంచెం మా ముందు రోజా గారు మీరు ఇప్పుడు అది ఇస్తారటగా ఏంటి చేద్దామనే ఉంది ఏంటి వీళ్ళకి సన్మానం ఆల్రెడీ ఇది థర్డ్ టైం అనుకుంటా కదా సో ప్రతిసారి బాగా వెళ్ళింది రాఘవ ఈసారి కూడా బాగుంది సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ బాబు గారు బాగుంది నువ్వు ఆర్పిని తీసుకొచ్చి డైలాగ్ చేయటం అన్ని డైలాగ్ బాగా గుడ్ రాఘవ కీప్ ఇట్ అప్ ఒక అవకాశం ఇస్తున్నా మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు ఈ రోజుతో బెట్ ఆపేద్దాం దేనికి భయపడుతున్నావా అది కాదండి 9 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి 7-8 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఇంత ముందు గెలవడం కదా ఇప్పుడు గెలిచి చూపించండి మీరు నువ్వెంతైనా పోటీపడు విజయం మాదే విజయం మాదే పందం పందం మా బెట్ 175 అదే మరి ఆశ ఒకే మరి అతి ఆశ అయిపోద్దేమో ఏం రష్మి ఏంటి ఎలా ఉన్నా నేను బానే ఉన్నానులే గాని ఏంటి కామెడీ ఉంటదా ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా సరే రా ముద్దు పెడతా వస్తున్నా చెప్పు తీసుకొడతా ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా ఊర్లో అందరు నవ్వుతున్నారండి ఎందుకురా కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగాడు కదండి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది ఇంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది నా బంగారు తల్లి మనం డబ్బులను తెలియని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు ఏంటి పప్పా మనకున్నాయని తెలియాలి కదా ఇది చూడు ఇది గూచి ఇది మొచ్చినో ఇది పేచి ఇది లేచి ఇది పాచి సో పాపని ఏమైనా అడగలనుకుంటే మీరు అడగొచ్చు డాన్స్ ఏమన్నా వచ్చేస్తా అదిరిపోయింది సార్ డాన్స్ ఒక్క నిమిషం వెనక నేను చూసారు కదా ఏం అదిరిపోయింది ఏం చూసారు